హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఈ రా సిల్క్ బ్లౌజ్ మీద చక్కటి డిజైన్ ఎలా వేయాలి నేర్పిస్తాను. చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా ఎలాగో చూద్దామా? మరి రండి. ఇట్లాగా నేను డిజైన్ చేశాను, పేపర్ మీద గీసుకున్నాను. మీకు కావాలంటే డిజైన్ పెడతాను డిస్క్రిప్షన్లో. ఇలాగా మనం వైట్ కార్బన్ పెట్టి దాని మీద ఈ డిజైన్ పేపర్ పెట్టుకొని ఇట్లాగా ట్రేస్ చేసేద్దాం. ఇలా ట్రేస్ చేసేసిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. ఇలా చేసాం కదా చక్కగాను. దాన్ని తీసేసామనుకోండి, డార్క్ కలర్ కాబట్టి వైట్ కార్బన్ యూస్ చేశాను. ఇలాగా చూసారా, ఇలా వచ్చింది. దీనికోసం మనకి ఏం కావాలి అంటే ఒక మెటాలిక్ గోల్డ్ లైనర్, కొన్ని యాంటిక్ చిప్స్, బిళ్ళలు, టిక్లీలు అంటారు కదా అవి. ఇప్పుడు ఈ 7000 గమ్ ఒకటి. ఈ గమ్ని మనం పెట్టేసి చక్కగా చక్క ఇవన్నీ అంటించేసేద్దాం. ఇవి యాంటిక్ డల్ ఫినిష్ ఉన్నవే తీసుకున్నాను. ఎందుకంటే మనకి గోల్డ్ వాడుతున్నాం కదా, గోల్డ్ ఏమో బ్రైట్గా ఉంటుంది. అందుకే మొత్తం అంతా అట్లా ఉండకుండా వీటిని యాంటిక్ కలర్లో ఉన్న వాటిల్ని తీసుకొని వాటితో కూడా కలిపి డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా, 3D అవుట్లైనర్తో డాట్స్ పెట్టేసి చక్కగా చక్క ఇట్లా పెట్టి తర్వాత మనం చుట్టూ ముందు నెక్ డిజైన్ చేసేద్దాం. థిక్గా దగ్గరగా ఇట్లాగా మనం డిజైన్ చేసుకుంటూ వెళ్తే చక్కగా చాలా బాగుంటుంది. నెక్ మాత్రం చక్కగా గీసుకొని చూసుకోండి. అంటే మనం గీసేసుకొని క్లాత్ మీద నెక్ ఎక్కడ డాట్స్ వస్తాయి, హ్యాండ్స్ ఎక్కడ, అవన్నీ గీసుకుంటే కనుక చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత మెటాలిక్ గోల్డ్తో ఏం చేస్తున్నాను, షేడ్ ఇస్తున్నాను, డ్రై స్ట్రోక్స్ లాగా, ఫ్రీ స్ట్రోక్స్ చక్కగా ఇట్లా ఇచ్చేసేయండి. ఎంత బాగుంటుందో తెలుసా. మనకి హెవీ శారీస్ ఉంటాయి కదా, పట్టు శారీస్ లేకపోతే అలాంటి వాటి మీదకి ఇలా వర్క్ చేసుకొని కొంచెం హెవీగా వర్క్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది తెలుసా. ఎంత బాగుంటుందో వేసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఇదే బ్లౌజ్ని మీరు వేరే శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. అంటే ప్లెయిన్ శారీస్ మీద వేసుకోవచ్చు, హెవీ శారీస్ మీద వేసుకోవచ్చు, అన్నిటి మీదకి చక్కగా సూట్ అవుతుంది తెలుసా. అందుకనే మీరు ఇట్లాగా డిజైన్ చేసుకోండి. ఎలా డిజైన్ చేస్తున్నానో మీరు తెలుస్తుంది కదా. ఇట్లాగా అంటే గోల్డ్ వాడుతున్నాను, మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను, తర్వాత 3D అవుట్లైనర్ కూడా వాడుతున్నాను. లీవ్స్, ఫ్లవర్ని డ్రై స్ట్రోక్స్ ఇస్తున్నాను. ఇప్పుడు లీవ్స్ని కూడా డ్రై స్ట్రోక్ ఇచ్చి మొత్తం అంతా కలర్ పోయకూడదు. మనకు అక్కడ షేడ్ లాగా ఇస్తే కొంచెం అందం వస్తుంది. మధ్యలో మనం ఈ టిక్లీలు ఉన్నాయి కదా యాంటిక్వి, అవి కూడా అంటిస్తూ ఉందాం మధ్యలో. చాలా బాగుంటుందండి. కంప్లీట్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది కదా. మామిడి పిందె కలర్ అంతా వేశాను కదా, ఆ కలర్ మధ్యలో ఈ చిప్స్ని అంటించాను. ఇప్పుడు వీటిని కలుపుతూ మళ్ళీ 3D అవుట్లైనర్తో డిజైన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా. మీకు ఇలాగా ఏ డిజైన్ అయినా మీకు కావాలంటే మీ శారీస్కి తగ్గట్టుగా డిజైన్ని కూడా గీసుకొని ఇలాగా చక్కగా మీరు డిజైన్ చేశారనుకోండి, ఎంత బాగుంటుందో తెలుసా. చాలా బాగుంటుంది. గోల్డ్ అవుట్లైన్ మనం ఇస్తూ ఉంటే ఇలా వైట్గా అనిపిస్తుంది, కానీ అది ఎండిన తర్వాత మంచి షైన్, ఆ మెరుపు వేరేగా ఉంటుంది. మన మెటాలిక్ గోల్డ్ మెరుపు వేరు, 3D అవుట్లైనర్ షైన్ వేరేగా ఉంటుంది. అందుకే నేను 2 యూస్ చేస్తున్నాను. మీకు కంప్లీట్ అయిన తర్వాత రియల్గా చూస్తే చాలా బాగుంటుంది తెలిసిందా. ఇట్లా మామిడి పిండి మొత్తం ఇలా వేసాను కదా. దాని తర్వాత ఏం చేస్తున్నాను, అక్కడక్కడ ఈ ఫ్లవర్ చుట్టూ అవుట్లైన్ ఇస్తున్నాను కంప్లీట్గా. అంటే కొన్నిటికి అవుట్లైన్ ఇస్తున్నాను, కొన్నిటికి వదిలేస్తున్నాను. అలా చేయడం వల్ల మనకి డిఫరెన్స్ తెలుస్తుంది, అర్థమవుతుంది కదా. చూడండి ఎంత చేశాను కదా. ఇట్లాగే మీరేం చేస్తారంటే ఒక మామిడి పిండిని ఈ 3D అవుట్లైనర్తో అలా గీతలు గీసేస్తున్నాను.
ఏ మనం ఒక లైన్ గీతలో చెక్స్ లాగా వేద్దామని. చెక్స్ వేసిన తర్వాత మళ్ళీ అది కొంచెం డ్రై అయిన తర్వాత దాని మీద మళ్ళీ క్రాస్ చెక్స్ వేస్తాను. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ వేసేస్తున్నాను చూడండి. మీరు ఇలాంటి డిజైన్ బ్లౌజ్ మీద వేసుకోవచ్చు. తర్వాత ఇదే డిజైన్ని కంటిన్యూస్గా శారీ మీద కూడా వేసుకోవచ్చు. తెలుసా, మీకు నేను ఈ డిజైన్ ఇస్తాను. దీన్ని మీరు ఇలా కంటిన్యూటీ అలాగా బార్డర్లో వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక కొమ్మ కిందకి ఒక కొమ్మ పైకి ఉంది కదా, చక్కగా అట్లా బార్డర్లో మీరు వేసుకుంటే ఎంతో బాగుంటుంది. గ్యాప్ బార్డర్లో వేసుకున్నా బాగుంటుంది, ఇలా బ్లౌజ్ మీద వేసుకున్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొక సైడ్ మనం వేస్తున్న ఈ డిజైన్ చూడండి. ఇంకొకసారి మీకు ఈజీగా ఎలా వేసుకోవచ్చు చూపిస్తున్నాను కదా. ఫాస్ట్గా వేస్తున్నాను, మీకు తెలుస్తుంది కదా, అర్థమవుతుందని అలా చూపిస్తున్నాను. ఓకేనా? బాగుందా? మరి నచ్చుతోందా మీకు? చూసారా, మధ్య మధ్యలో మనం కింద కలర్ కూడా, అంటే బ్లౌజ్ కలర్ కూడా కనపడుతూ అలా షేడ్ ఇచ్చామనుకోండి, డ్రై స్ట్రోక్ లాగా ఇస్తే ఎంత బాగుంటుందో. ఎప్పుడు కూడా మొత్తం అలా వేసేయకూడదు. ఇలా ఓన్లీ సింగిల్ కలర్ వేసేటప్పుడు మనం డ్రై స్ట్రోక్స్తో అట్లా వేస్తే ఒక రకమైన అందం వస్తుంది తెలుసా. చాలా బాగుంటుంది. నాకైతే భలే నచ్చింది తెలుసా. మరి మీరేమనుకుంటున్నారో, మీకు ఎలా ఉందో నాకు చెప్తారు కదా కామెంట్స్లో. చూడండి, కొంచెం ఆరిన తర్వాత మనం అవుట్లైన్లో చెక్స్ ఇచ్చేటప్పుడు అలా కేర్ఫుల్గా ఇవ్వాలి. మీరు నా వీడియోలు చూస్తున్నారు కదా, ఫాలో అవుతున్నారు కదా. సబ్స్క్రైబ్ చేయకపోతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, ఎవరికైనా చెప్పండి, చూసి నేర్చుకుంటారు కదా. చక్కగా నేర్చుకునేందుకు వీలుగా ఎంతో డీటెయిల్డ్గా చెప్తున్నాను కదా. మీకు నచ్చుతోంది కదా. మీరు ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చినట్టే కదా. అందుకని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేశాను, మధ్యలో బెల్ వేశాను. ఆ బెల్కి ఉండే దేన్నైతే వేలాడుతూ ఉంటుందో ఆ గొలుసులు కూడా మధ్య మధ్యలో ఈ చిప్స్ అంటించి దాని చుట్టూ డిజైన్ న్యాచురల్గా బెల్ ఎలా ఉంటుందో అలా ఉండేటట్టుగా నేను డిజైన్ చేశాను. చూడండి ఎంత బాగుంటుందో. మనం ఆ బెల్కి ఇటు అటు కూడా చిన్న అవి వేలాడుతున్నట్టుగా అన్నమాట. అలా కూడా నేను డిజైన్ చేశాను, బెల్కి అటు ఇటు. మరి మీరు కూడా అలా వేస్తే ఏంటంటే చూడగానే న్యాచురల్గా అలా అనిపిస్తుంది. చిన్న గంటల్లాగా చిన్న శబ్దం వస్తూ ఉంటుంది ఇవి కదులుతూ ఉంటే. మళ్ళీ గంట కదులుతూ ఉంటే గంటను కొట్టినప్పుడు టంగమని మంచి శబ్దం వస్తుంది. అట్లా వచ్చేటట్టుగా ఊహించి ఇలా వేశాను. చూస్తున్నారు కదా, మనకి చూస్తూ ఉంటాం కదా రకరకాల షేపుల్లో బెల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తాము, ముందు మీరు ఆ డిజైన్ గీసుకున్న ఫస్ట్ ఒక కలర్ గోల్డ్తో కలర్ నింపేయండి. ఆ షేప్స్ దగ్గర సన్నగా హెయిర్ లేనంత గ్యాప్ ఉంచుకోండి. ఎందుకంటే మీకు డిజైన్ ఇక్కడ బ్రేక్ అవుతుంది అని తెలుస్తుంది, అంటే వేరే డిజైన్ వస్తుంది అని. ఇలాగా ఫుల్గా మనం నింపేసిన తర్వాత మనకి డిజైన్ చేయడం, ఆ కలర్ షేడ్ ఇవ్వడం, అది కూడా నేను చూపిస్తాను. చూస్తే మీకు అర్థమవుతుంది.
ఇలా వేసిన తర్వాత ఏం చేస్తాము, వ్యాండికీ బ్రౌన్ ఉంది కదా, ఆ వ్యాండికీ బ్రౌన్ని లైట్గా తీసుకొని వేరే ఇంకొక బ్రష్తో ఇట్లా సైడ్స్ ముందు లైట్గా వేసి దాని మించి అలా స్ప్రెడ్ చేస్తూ సెంటర్కి రండి. అప్పుడు ఏంటంటే మనకి షేడ్ ఉండి ఇలా రౌండ్ షేప్ ఉన్నట్టుగా అలా కనపడుతుంది. బెల్ అలాగే ఉంటుంది కదా, ఆ రౌండ్ షేప్ వస్తున్నట్టు చూసారా, షేడింగ్ ఎలా ఇస్తున్నానో అలాగా మనం షేడింగ్ ఇస్తే చాలా బాగుంటుంది. ముందు షేడింగ్ ఇచ్చేసి దాని మీద మనం ఏదైనా డిజైన్ అది వేద్దాం. ముందు మాత్రం మనం సైడ్స్కి షేడింగ్ ఇచ్చి సెంటర్లో ఆ గోల్డ్ కలర్ అలాగే ఉంచితే అప్పుడు లైటింగ్ పడుతూ, సైడ్స్ ఉన్నప్పుడు లైటింగ్ పడదు కదా, అప్పుడు డార్క్గా ఉన్నట్టు మనకు కనపడుతుంది. అదే మనం ఇక్కడ చూపిస్తున్నాం అన్నమాట. బెల్ లోపల కూడా డార్క్ కలర్లో ఉంటుంది కదా, అక్కడ కూడా కొంచెం వేద్దాం. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు 3D అవుట్లైనర్తో మన లైన్స్ అవి డిజైన్ ఎలా కావాలంటే అలాగా మనం డిజైన్ చేసేద్దాం దానిపైన. అప్పుడు మనకి ఈ డిజైన్ ఉంటుంది, అడుగు నుంచి డార్క్ షేడ్ కనపడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. 2 చక్కటి కొమ్మలు, వాటి మధ్యలోంచి ఒక గంట. నాకు ఎప్పటి నుంచో కోరిక, ఇట్లా ఒక బెల్ చక్కగా అట్లా వేద్దాము గుడిలో గంటలాగా అని. అందుకే నేను ఇప్పుడు అలా వేశాను. చక్కగా అలంకారంలాగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, చూసారా. ఇప్పుడు మధ్యలో మనం ఫుల్ గోల్డ్ ఇచ్చాం కదా, అందులో ఈ వ్యాండికీ బ్రౌన్తో చెక్స్ వేస్తున్నాను. అంటే ఆ గోల్డ్ మొత్తం గోల్డ్ లాగా ఆ షైన్ ఉండకుండా షైన్ని కొంచెం డల్ చేయాలి. డల్ చేస్తే వచ్చే అందం వేరేగా ఉంటుంది. అక్కడక్కడ నేను డాట్స్ పెట్టి అట్లా, అంటే మొత్తం గోల్డ్ ఉంచకుండా ఆ మధ్యలో చిన్న వ్యాండికీ బ్రౌన్తో లైన్ ఇస్తూ ఉంటే అది ఒక అందం అండి. చూసారా, ఎండిన తర్వాత డ్రై అయ్యాక ఎట్లా ఉందో, బాగుందా, నచ్చిందా మరి మీకు? ఇప్పుడు మనం బ్లౌజ్ హ్యాండ్స్కి డిజైన్ చేద్దాం. బ్లౌజ్ హ్యాండ్ మీద ఏం చేశానంటే ఒక బ్రాంచ్ని మనం షోల్డర్ దగ్గర నుంచి కిందకి వేలాడుతున్నట్టుగా వేశాను. ఇది ఫిల్బర్ట్ బ్రష్ నెంబర్ 3 దాంతో వేస్తున్నాను. అయితే చక్కగా ఈచ్ రౌండ్ షేప్ చక్కగా వచ్చేస్తుంది, చూసారా, ఫాస్ట్గా అయిపోతుంది. అందుకని ఆ బ్రష్తో చూపిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆ బ్రష్ ఉంటే ఆ బ్రష్ యూజ్ చేయండి, లేదంటే రౌండ్ బ్రష్తో వేయచ్చు. ఓకేనా. ఇప్పుడు మీరు ఇట్లాగా రౌండ్ బ్రష్తో కొంచెం అన్నీ ఎక్కడెక్కడ గోల్డ్ వేయాలో అక్కడంతా కూడా ఫిల్ చేసేసేయండి. అలా ఫిల్ చేసేస్తే మీకు అంటే చిన్న డ్రై స్ట్రోక్స్తో, అంటే పూర్తిగా మనం ఫిల్అప్ చేసి అట్లా కంప్లీట్ చేయొద్దు. అంటే కొంచెం కింద నుంచి మన బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా కనపడుతూ ఉంటే న్యాచురల్గా చాలా బాగుంటుంది. అందుకని నేను ఇట్లా చెప్తున్నాను, పర్టికులర్గా మళ్ళీ కూడా అదే చెప్తున్నాను. మీరు అలాగే చెయ్యండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ లీవ్స్, పెటల్స్ అన్నీ కూడా మనం ఈ ఫిల్బర్ట్ బ్రష్తో వేసేయచ్చు. లీఫ్ వేస్తున్నాను, చూసారా. ఇది కూడా ఆ బ్రష్ని సైడ్కి కొంచెం టర్న్ చేసి వేస్తే మీకు ఆ షేప్ వచ్చేస్తుంది. చూస్తున్నారా, చక్కగా అట్లాగే వేసేయండి. ఇలాగే మిగిలిన డిజైన్ అంతా కూడా ఫిల్ చేసేద్దాం. ఓకేనా. తర్వాత ఈ లీఫ్ కూడా చూస్తున్నారు కదా, వేస్తున్నాను. మీరు చూసి చక్కగా ఇట్లాగా మీరు ఏ డిజైన్ అయినా కూడా చెయ్యొచ్చు. ఈ డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఈ డిజైన్ని మీరు బోర్డర్ కింద వేసుకోవచ్చు, ఒక బ్రాంచ్ కింద వేయచ్చు. ఇప్పుడు ఏం చేశాను, ఇలాగా డాట్స్ పెట్టుకున్నాను 1.5 సెంటీమీటర్స్తో. ఆ డాట్స్ మీద నేను ఈ చిప్స్ అన్నీ కూడా స్టిక్ చేసేసాను. తర్వాత ఈ 3D లైనర్తో చక్కగా డిజైన్ వేసేద్దాం. నేను ఎలా డిజైన్ చేస్తున్నానో చూడండి. మీరు
అంటే ఇలాగా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైనట్టుగా ఇంకేదన్నా డిజైన్ మీకు ఐడియా వస్తే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎలా వేసానో మీకు చూపిస్తున్నాను. ఇది ఫుల్గా అంటే నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం హ్యాండ్స్కి బార్డర్ థిక్గా బాగుంటుంది కూడాను. చూడండి, ఇలాగా మీరు చక్కగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఎంత అందంగా ఉందో చూసారా? బార్డర్ ఇలా మనం వేసుకుంటే మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఎలా ఉందో చెప్పండి. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.